చేసామని చెప్పడం గురించి వారి ప్రశ్న. అందులో ఫస్ట్ లోన్స్ విషయంకి వచ్చేటప్పటికి మేము పదవి బాధ చేపట్టేటప్పటికి అంటే 23/7/24 తేదీ నాటికి 403 కోట్లు ఉండేదండి. లోన్ 403 కోట్లు ఉండేది. మీ బాధ్యత తీసుకునేటప్పుడు 31/12 అంటే మొన్న డిసెంబర్ 31 18 మాసాలకి 537 కోట్లకి మేము తీసుకెళ్ళాము. 537 కోట్లకి తీసుకెళ్ళాము. అంటే 18 మాసాల్లో 134 కోట్ల రూపాయలు లోన్స్ తీసుకురావడం జరిగింది. ఇది చిన్న విషయం కాదు, చాలా పెద్ద అచీవ్మెంట్. 18 మాసాల్లో 137 కోట్లు 106 సంవత్సరాలకి 403 కోట్ల రూపాయలు ఉంటే 18 మాసాలకి 134 కోట్ల రూపాయలు మా డైరెక్టర్ మా ఫ్యామిలీ అందరూ కూడా ఇన్ని లోన్స్ తీసుకురావడం జరిగింది. ఇది చిన్న విషయం కాదు. ఇది మొత్తం మా చరిత్రలోనే, మా బ్యాంక్ యొక్క చరిత్రలోనే ఇది చెప్పుకోవచ్చు. అంటే దాన్ని 77.15 చేసి బ్యాంకు లాభాలు ఎక్కువగా సమకూర్చడానికి లోన్ బాగా పరిగణిస్తుందండి. అలాగే సిడి రేషియో కూడా మేము ఉండేటప్పుడు 59.41 ఉండేది వచ్చేటప్పుడు, అది 77 పాయింట్కి వెళ్ళింది. ఇప్పుడు 59 నుంచి 77 పాయింట్కి వెళ్ళింది. సిడి రేషియో అనేది చాలా ఇంపార్టెంట్. దీని మీద బ్యాంక్ యొక్క మొత్తం ప్రగతి అంతా కూడా సాధించుంటారు. మేము వచ్చేటప్పుడు 59% ఉంటే ఇప్పుడు 77% ఉంది. అది కూడా అంత బ్రహ్మాండంగా సిడి రేషియో పెంచడం జరిగింది. అలాగే డిపాజిట్ విషయంలో మేము వచ్చేటప్పటికి 678 కోట్లు ఉంది. 31/12 నాటికి 696 కోట్లు ఉందండి. అంటే 18 కోట్లు డిపాజిట్స్ పెరగడం జరిగింది. డిపాజిట్స్ మటుకు కోట్లు అది 18 కోట్లే జరిగింది. లోన్స్ మటుకు ఎక్కువ బాగా జరిగింది. డిపాజిట్స్ తగ్గిపోవడానికి కారణం ఏంటంటే మొత్తం భారతదేశం మొత్తం మీద ఏ బ్యాంకులకు కూడా డిపాజిట్స్ రావట్లేదు. ఎందుకంటే ఇంతకుముందు డిపాజిట్స్ చేసేటువంటి డిపాజిట్దారులు అందరూ కూడా ఇప్పుడు ఎక్కువగా మ్యూచువల్ ఫండ్స్ కి బంగారు కొనుక్కోవడం పెట్టుకోవడానికి ఎక్కువగా పెట్టుబడి పెడుతున్నారు కనుక డిపాజిట్స్ అన్ని మీద ఎక్కువ వేయట్లేదు. ఎవరైనా ఎంప్లాయీస్ ఎవరైనా మనకి డిపాజిట్ పెట్టడం నెల వడ్డీ వచ్చేది అనుకున్న వాళ్ళే వేస్తున్నారు తప్ప, ఆయన కూడా మాకు ఈ 18 మాసాలు 18 కోట్లు ఎక్స్ట్రా వచ్చింది ఉన్న దాని మీద. ఇది కూడా తెలియపరుస్తున్నాం. ఇవన్నింటికంటే ముఖ్యంగా మేము వచ్చే టైంకి ఆర్ఎంపురం కోఆపరేటివ్ బ్యాంకు శాప్లో ఉందండి. శాప్ అంటే బ్లాక్ లిస్ట్లో ఉంది. మేము వచ్చే టైంకి 2019 నుంచి 24లో వైసీపీ ప్రభుత్వంకి సంబంధించినటువంటి ఎవరైతే చైర్మన్ ఉన్నారో వాళ్ళు సరైనటువంటి అవగాహన లేక, బ్యాంక్ మీద సరైన శ్రద్ధ లేక బ్యాంక్ని బ్లాక్ లిస్ట్లో పెట్టించారు. శాప్లో పెట్టారు రిజర్వ్ బ్యాంక్. ఈ శాప్ని ఎప్పుడైతే ఉంటుందో దానికి డివిడెండ్ ఇవ్వడం కూడా అసలు జరగడం, కానీ మిగతా ఏ కార్యకలాపాలు కూడా ప్రగతి అనేది రావడం జరగదు. అందు గురించి మేము వచ్చిన వెంటనే ముందు ఈ శాప్ని బయటకు తీసుకురావాలి, ఈ బ్లాక్ లిస్ట్ని బయటకు తీసుకురావాలి అనే ఉద్దేశంతో నేను, నా డైరెక్టర్లు, మా ఎంప్లాయీస్ అందరం కూడా 9 మాసాలండి